మనం ఏం చేసామంటే ఇది మొత్తం 64 acres సార్ మనం వెంచర్. ఇది అందులో ఇది ఫస్ట్ ఫేజ్ మాత్రమే 33 acres ఇది. సో ఇందులో మనము డెవలప్ చేసి మనం కాటేజెస్ కట్టబోతున్నాం. సో అక్కడికి వచ్చిన వాళ్ళు మన కాటేజెస్ కూడా యూజ్ చేసుకుంటారు. మనం కూడా ఏంటంటే అతి తక్కువ ప్రైస్ 5,000కి కోడ్ చేస్తున్నాం. అక్కడ ఆ పాడుపడ్డ ఇల్లు ఒక 4 స్తంభాలు కలిపి 5,000 రెంట్ ఒక రోజుకి. మనం వుడెన్ హౌసెస్ తో కడుతున్నాం. మనం ఎంత రెంట్ పెట్టుకోవచ్చు సార్? 25,000. మనది ఏంటంటే ఇంకా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్, మనం ఇంకా క్లాస్ గా డిజైన్ చేయొచ్చు. ప్లస్ మనకు అక్కడ ఇది కంపెనీ రిసార్ట్. పర్ డే వచ్చేసి సండేస్లలో 25,000 పర్ డే రెంట్ సార్. నార్మల్ డేస్లలో సాటర్డే సండే 25,000కి ₹1 తగ్గడు. నార్మల్ డేస్లో 22,000 23,000 అట్లా ఇస్తుంటారు. ఫస్ట్ మనం పైకి ఇస్తుంటారు ఇట్లా సార్. ఇది ఈరోజు ఇంకా శివరాత్రి అని చెప్పి మనం టెంట్ కూడా వేయలేదు. లేకపోతే మనకి టెంట్ ఉంటుంది, ఫుల్ పబ్లిక్ ఫ్లోటింగ్ ఉంటుంది. సో థీమ్ పార్క్ అనేది ఇక్కడ ఇది ఇచ్చారు. థీమ్ పార్క్ మొత్తం కంప్లీట్గా మనకు అక్కడ ఏంటంటే అక్కడ మహేశ్వరి టెంపుల్ కి పక్కనే శివాలయం ఉంది సార్. అవును, శివాలయం ఉంది, పబ్లిక్ అక్కడికి వెళ్తారు. ఇదేంటంటే థీమ్ పార్క్. అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ ఓన్లీ శివాలయం, ఇదేంటంటే శివహోమం అనమాట. థీమ్ పార్క్ శివహోమం అనమాట. హోమాలు మొత్తం ఇవ్వాలి. అక్కడ ఆచారం ఏంటంటే అక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ శివుని దర్శనం చేసుకోవాలి, అది రూల్. సో అక్కడ శివుని దర్శనం చేసుకున్నా హోమం చేసుకుంటానికి ఏం లేదు. అవును. సో ఆ ఉద్దేశంతో మనం ఇక్కడ హోమం లాగా స్టార్ట్ చేసాం సార్. సో పబ్లిక్ అక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఆ దర్శనం అయిన తర్వాత హోమం చేసుకుంటానికి ఇక్కడ రావాల్సిందే. మనకి పైన అప్ ఏదైతే ఉందో ఇక్కడ వచ్చేసి మనకి ఇదంతా ఇక్కడ ప్లాటింగ్ ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి, మనకు స్టోనింగ్ అటువంటి ఏం ఉండదు. స్టోన్స్ ఎందుకంటే ఇక్కడ 6 acres. 6 acres లో క్లబ్ హౌస్ అంటే అసలు ఎక్కడ ఎట్లా ఏ రేంజ్ లో ఉంటుందో అసలు క్లబ్ హౌస్ అసలు ఒక ఉండదు సార్ అసలు ఇక్కడ కూడా.